తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. అయితే ఈ భేటీ వెనుక అసలు ఎజెండా ఏంటనేదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇవాల్టి మన టాపిక్ కూడా అదే. ఉత్తమ్ బాబు భేటీ వెనుక అసలు రహస్యం ఇదే. ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ మంత్రి భేటీ. ఎమ్మెల్యే అయిన తన సతీమణితో కలిసి అమరావతిలోని సెక్రటేరియట్ లో కలిశారు. ఇప్పుడు ఇదే తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఇటీవల తెలంగాణ రాజకీయాలు హాట్ గా మారాయి. కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడం, మరోవైపు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి పీఎస్సీ చైర్మన్ బాధ్యతలివ్వడం, ఈ విషయంపై పాడి కౌశిక్ రెడ్డి చేసిన సవాళ్లపై పెద్ద వివాదమే చెలరేగడం, ఇవన్నీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను ఒక్కసారిగా హీట్ ఎక్కించాయి. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికరమైన సన్నివేశం ఒకటి చోటు చేసుకుంది. తెలంగాణ జలవనరులు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. పాడి కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీ మధ్య భగ్గుమన్న వివాదంతో ఆంధ్ర తెలంగాణ ప్రాంతీయ విభేదాలు కూడా తెర మీదకొచ్చిన నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు ఏపీ సీఎం చంద్రబాబును కలవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు చంద్రబాబును కలవడం వెనుక ఏమైనా రాజకీయ కారణాలున్నాయా, లేదంటే ప్రభుత్వపరమైన అంశాలేమైనా చర్చకొచ్చాయా అన్న పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు గురు శిష్యుల లాంటి వారు. గతంలో టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చారు. దీంతో ప్రభుత్వం తరపున ఈ ఇద్దరి మధ్య ఏదైనా ఇంపార్టెంట్ అంశంపై చర్చలేమన్నా జరిగాయా అన్న డౌట్స్ కూడా వస్తున్నాయి. అయితే అసలు విషయం ఏంటంటే 2 రోజుల క్రితం భార్య పద్మావతితో కలిసి తన చిన్ననాటి స్నేహితుడి ఎంట జరిగిన ఓ కార్యక్రమానికి విజయవాడకు వెళ్లారు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే ఆ పని ముగిసిన తర్వాత ఉత్తమ్ దంపతులు అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా 2 రాష్ట్రాల్లోని ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించినట్టు సమాచారం. ఇక ఇరు రాష్ట్రాల మధ్య నీటిపారుదల అంశాలు, అలాగే ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వచ్చిన వరదల వల్ల 2 రాష్ట్రాల్లో వాటిల్లిన నష్టం, ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాల గురించి కూడా సమావేశంలో చర్చకొచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే వీరి సమావేశం వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం గాని, లేదంటే ప్రభుత్వపరమైన కార్యాచరణ గాని లేదని ఉత్తమ్ సన్నిహితులు చెప్తున్న మాట. ఇదిలా ఉంటే ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని, ఇటీవలి ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించి 4వసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించినందుకు చంద్రబాబును అభినందించేందుకే ఆయన్ను కలిసినట్టు చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించాక హైదరాబాద్ వచ్చినా కలవడం కుదరలేదట. అందుకే ఆయన్ను కలిసి అభినందనలు తెలిపా. ఇరువురి మధ్య స్నేహపూర్వక పరస్పర అభినందనలు మినహా రాష్ట్రాల అంశాలు అసలు మా మధ్య ప్రస్తావనకే రాలేదని ప్రకటించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక ఈ భేటీలో మంత్రి లోకేష్ కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఉత్తమ్ దంపతుల సమావేశం 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.